ఉంటే మీరు ఏదైనా చేయండి, మా మూవీ హిట్ మేము ముందని చెప్పేస్తున్నాను. సో టు షో అస్ అవర్ కాన్ఫిడెన్స్ మేము ముందుగానే చూపించాము. నేను ఇంకా యాక్చువల్లీ ఇంకా హీరో ఇంట్రడక్షన్ వరకు వెళ్దాం అనుకున్నాను. బట్ డైరెక్టర్ గారు నువ్వు సినిమా మొత్తం ఇప్పుడు చూపిస్తాయింది, ఎవరు థియేటర్కి రారు అన్నారు. అంటే నేను ఒక ప్రొడ్యూసర్లా కాక ఒక నార్మల్ ఆడియన్గా అంటే ఇంక చూపిస్తాము, మన దాంట్లో దమ్ము ఉంది, ఈ కసి నాకు బాగుందండి. అందుకే నేను లాస్ట్ మినిట్లో డెసిషన్ తీసుకొని మామూలు డైరెక్టర్ గారు అందరినీ కన్విన్స్ చేసి చూపిద్దాము, మనం సంథింగ్ మనదేదో అల్లటప్ప సినిమా కాదు అని అనుకుంటున్నాను. సో ఈ జర్నీలో నేను చాలా అప్స్ అండ్ డౌన్స్ చూశానండి. కొత్త ప్రొడ్యూసర్ వస్తే అది ఎలా ఉంటుందో, నాకు మంచి జరిగినాయి, చెడు జరిగినాయి. సో బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఆ కమిషన్ల వ్యాపారం తగ్గించండి, కొత్త ప్రొడ్యూసర్ని కొంచెం ఆ ఫస్ట్ మూవీ బతకనివ్వండి. సో అదొక్కటే నా సైడ్ నుంచి రిక్వెస్ట్. వచ్చిన వెంటనే చంపేయకుండా బాతుని చిన్నగా అది గుడ్డు పెట్టేది రోజు ఒకటి తినండి. సో అదొక్కటేనండి. అండ్ మూవీ తీయటం ఒక ఎత్తు అయితే దాన్ని రిలీజ్ చేయడానికి అది పెద్ద యుద్ధమే చేశాను నేను. ఒకడు వెళ్ళి ఆ సినిమా బడ్జెట్ ఇంత అయింది అంటాడు. నేను లెక్కలతో సహా నేను అఫిషియల్గా అనౌన్స్ చేస్తాను అండి. వీ స్పెంట్ 18 crores 96 lakhs అండి, 4 lakhs తక్కువ 19 crores వితౌట్ ఇంట్రెస్ట్. సో మేము సెకండ్ మూవీకే 20 కోట్ల మార్కెట్ చేయగలిగామంటే అది ఓన్లీ అశోక్ బాబే నాకు తెలిసి ఇండస్ట్రీలో ఎవరికి లేదు అంత మార్కెట్. అంటే మూవీ స్టామినా కానివ్వండి, అశోక్ గారు ఆయన యాక్టింగ్ కానివ్వండి, అసలు రేపు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మహేష్ గారి ఫ్యాన్స్ అసలు ఈ కాల్ రేసుకోవచ్చు, మీకు మంచి ఆర్టిస్ట్ దొరికాడండి. మన జూనియర్ ఎన్టీఆర్కి ఆది స్టూడెంట్ ఎంత పెద్ద బ్రేక్ ఇచ్చాయో కళ్యాణ్ రామ్కి అతను ఒకడే, ఈ మూవీ అంత బ్రేక్ ఇస్తుంది. సో నేనేదో డబ్బా కొట్టట్లేదు, రేపు మీరు థియేటర్లో చూడండి డెఫినెట్గా అమ్మ ఇంత సినిమా తీసేరేంద్ర బాబు, పెద్ద సినిమా అది. సో నాకు 2-3 బ్యాడ్ ఇన్సిడెంట్ ఎదురని రీసెంట్గా లాస్ట్ 1 వీక్లో. అరే వాడితో ఎక్కువ చెప్తున్నాడు, 20 లక్షలు అడుగు 30 లక్షలు అడుగు అంటే మా సినిమాని నచ్చింది వాడికి, బయటకు వచ్చి అంత చేయదు ఇంత చేయదు అని మాట్లాడితే నాకు కోపం వచ్చేది, బూతులు వచ్చేవి. బట్ మా డిస్ట్రిబ్యూటర్లో నువ్వు తిట్టమాకు, ఓరిపి పట్టు రిలీజ్ అయ్యేదాకా, ఎందుకంటే మేము ప్యాషన్తో వచ్చామండి తీద్దామని, అంతేగాని మా డిగ్రేడ్ చేసి తక్కువ కొట్టేద్దామని. సినిమా నచ్చిద్ది వాడికి, బాగుంది అంటాడు, బయటకు వచ్చి అంత కాదు ఎంత కాదులే అంటే ఇవన్నీ చూసుకుంటా వచ్చాను. సో నా ఎదుగుదలకి తోడ్పడ్డ మా ప్రశాంత్ వర్మ గారికి డెఫినెట్గా నేను రుణపడి ఉంటానండి. నేను చాలామంది హీరోల దగ్గరికి వెళ్ళాను, ఎవరు నన్ను కథ ఏంటి అని అడగలేదు, ఫస్ట్ హీరో అశోక్ గారే. సో డెఫినెట్గా పెద్ద లెవెల్కి వెళ్తారు. అండ్ మా జయదేవ్ సార్కి అండ్ పద్మ మ్యామ్కి సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్వేస్ బిహైండ్ మీ. సో ఏదన్నా టైం టు టైం చెక్ చేస్తూ మీ కోఆపరేషన్ నేను మర్చిపోలేను. ఎక్కడో మాది ప్రకాశం జిల్లా ఒంగోలు దగ్గర కోనంనేనివారిపల్లెం అని ఒక చిన్న పల్లెటూరు. సో మా ఫాదర్ ఈజ్ ఎ ఫార్మర్. మా నాన్న ఇచ్చింది నాకు చదువు ఒక్కటేనండి, చదువు బాగా చదివాను. అంటే బాగా చదివాను అంటే 5 years చదివాను సార్ ఇంజనీరింగు, అంటే బ్యాక్లాగ్స్ తోటి. సో బట్ నాకు ఎక్స్టర్నల్ నాలెడ్జ్ ఎక్కువ. అప్పట్లోనే యాహూలోకి వెళ్ళి ఏఎస్ఎల్ ప్లీజ్ అని కొట్టేవాడిని. సో అంత నాలెడ్జ్ ఉండేది. సో అదే నాకు ఉపయోగపడింది. చదువు నేను చదివింది ఏది ఉపయోగపడలేదు, ఎలక్ట్రానిక్స్ చేశాను, దాంట్లో సబ్జెక్ట్ ఏమీ లేదు. సో నా కంప్యూటర్సే ఉపయోగపడ్డాయి. చంద్రబాబు గారు లాంటి విజనరీ లీడర్ వల్ల ఇక్కడ సాఫ్ట్వేర్ వచ్చింది. దాంతో నేను ఫిలిప్పైన్స్ వెళ్ళాను, ఆర్కెల్, ఐబిఎం పెద్ద పెద్ద కంపెనీలు చేశాను, మైక్రోసాఫ్ట్లో చేశాను. సో ఇదంతా మా ఫాదర్ గారండి. ఎందుకంటే నేను ఎప్పుడు మంచి సన్నగా లేను, అంటే గాలికి తిరిగాను, ఆయన చెప్పినట్టు చదివేవాడిని కాదు, సినిమాలు వద్దన్నాడు, అన్నీ మనకు అగనెస్ట్గానే చేశాడు. బట్ నన్ను కాపాడుకుంటా వచ్చాడు. సో మరలా నేను ఆయనకే కొడుకుగా పుట్టాలి, ఆయనే నాకు మా నాన్నగా రావాలని నేను పదే కోరుకుంటున్నాను. సో ఎందుకంటే ఒక మిడిల్ క్లాసు మాది కోనంనేనివారిపల్లెం అంటే చాలా సింపుల్ విలేజ్ సార్, అందరు ఫార్మర్సే, రిచ్ ఫెలోస్ ఎవరు లేరు. చదువుతోనే పైకి వచ్చాం అందరం వ్యవసాయ కుటుంబం నుంచే. సో మాకుండే ప్యాషన్స్ కానీ, నేను 11 సంవత్సరాల క్రితం నేను మా డైరెక్టర్ అర్జున్ జంధ్యాల గారిని నేను ప్రసాద్ ల్యాబ్స్లో కలిశాను సింహ రిలీజ్ అప్పుడు. బాలకృష్ణ గారి అన్ని ఫ్లాపులే అప్పుడు. మేము వెళ్ళి ఆయన అడిగాం, సార్ ఈ సినిమా హిట్ అయ్యిద్దా అని, మీరు హ్యాపీగా వెళ్ళండి ఈ సినిమా పెద్ద హిట్ అని చెప్పారు. సో అప్పుడు చెప్పారు నేను ఇట్లా డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నాను. అప్పుడు ప్రస్థానం మూవీకి రవిబాబు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ చేశాను. చేస్తే ఇప్పుడు కొత్త వాళ్ళకి ఎవరు ఛాన్స్లు ఎవరు, నువ్వు వెళ్ళి సంపాదించుకోనరా. అట్లాగే 11 years నేను అబ్రాడ్లో ఉండి నేను చాలా సినిమాలు ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ కూడా చేశాను సార్. సో తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి ఆయన కలిశాను, తర్వాత ప్రశాంత్ గారిని కలవటం జరిగింది. అక్కడి నుంచి ఈ జర్నీ స్టార్ట్ అయింది సార్. అంటే మాకు ఎంత ప్యాషన్ ఉంటే ఒక 11 years తర్వాత కూడా అది గుర్తుపెట్టుకొని ఇక్కడికి వచ్చి మేము అనుకున్న బడ్జెట్ బిలో 15, బట్ ఇట్ వెంట్ అప్ టు 19 crores. సో మేము ఎప్పుడు బడ్జెట్ ఎంత అవుతుందని ఏం లేదండి, పెట్టనంతవరకు పెట్టాము. ఎందుకంటే మేము కథని చూసాము, కథని నమ్మాము.
సో రేపు థియేటర్లో మీరు వచ్చిన ప్రతి ఒక్కరికి ఇంటర్వ్యూల దగ్గర మీరు ఏదైనా ఎక్స్పెక్ట్ చేయండి, మీరైతే మేము చెప్పేంత వరకు ఇది అని గెస్ చేయలేరు, అంత స్ట్రాంగ్గా చెప్తున్నాను. సో ఇక్కడికి వచ్చిన బోయపాటి సార్కి అండ్ జయదేవ్ సార్కి అండ్ ప్రశాంత్ వర్మ గారికి, శ్రావణ్ గారికి, మా హీరోయిన్ మానస అశోక్ గారికి, సుధీర్ బాబు గారికి, మా డైరెక్టర్ అర్జున్ గారికి, దేవదత్త గారికి ఎన్ని థ్యాంక్స్ చెప్పినా సరిపోవండి. సో ఈజ్ అన్ అమేజింగ్ యాక్టర్. మా ఆర్ట్ డైరెక్టర్ గారు శేఖర్ గారు, మా డిఓపి ప్రసాద్ మురళి గారు, రసూల్ గారు, మా భీమ్స్ గారు, అండ్ మా మాటల రచయిత సాయిమాధ్ బుర్రా గారు, సో ఇంకా మా ప్రొడక్షన్ బాయ్ రమేష్, లైట్ మ్యాన్లు దుర్గారావు, ఇంకా ఉన్నారండి. నేను అందరితో కలిసిమెలిసి తిరిగానండి. నేను సెట్లో నేను ప్రొడ్యూసర్ నేను ఎవరికి తెలియదు, ఎందుకంటే ఒక నార్మల్ బాయ్గానే నుంచొని అబ్జర్వ్ చేసేవాడిని. చాలా లూక్ పోల్స్ కనిపెట్టాను, ఇక్కడ ఎలా జరుగుతుంది ఫస్ట్ మూవీ వాళ్ళకి. సో ఇవన్నీ నెక్స్ట్ ప్రొడక్షన్లో నేను ఓవర్కమ్ చేస్తాను. అండ్ నా ఫ్రెండ్స్ రజాక్, ఆయన ఎగ్జిక్యూషన్లో ఎక్కడ ఉన్నారు రజాక్, అండ్ శరత్, నా ఫ్రెండ్ శరత్, అండ్ చందు అని యూఎస్లో మా బ్రదరు, మా బావగారు కానీ అందరూ, వీళ్ళందరూ సపోర్ట్ చేయబట్టి నేను ఎంత దూరం వచ్చానండి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ బాలు గారు. ప్యాషన్తో పాటు మంచి కసి దమ్మున్నటువంటి ప్రొడ్యూసరు. ఆయన సినిమా పెద్ద హిట్ అవ్వాలి, ఇంకా ఆయన చాలా సినిమాలు తీయాలి అని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. ఎందుకంటే ఒక సినిమా తీయడం కోసం ఇన్ని సంవత్సరాల పాటు కష్టపడి డబ్బులు సంపాదించి వచ్చి ఆయన ఈ సినిమాని మనకు అందిస్తూ ఉన్నారు. సో November 22న మనందరం థియేటర్కి వెళ్ళి సినిమాని చూసి దిగ్విజయం చేద్దాము. అలాగే సినిమాలో ఒక క్యారెక్టర్ ఇందాకే మనం ఇంట్రడ్యూస్ చేశారు, కంసరాజు.